హనుమాన్ సినిమాకు సంబంధించి గుడ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాను థియేటర్లో మళ్లీ రిపీటెడ్ గా చూస్తున్నారు. అయితే ఈ సినిమా త్వరలోనే ఓటీటీలోకి అందుబాటులోకి రాబోతోంది అని సోషల్ మీడియాలో న్యూస్ వినిపిస్తోంది. అయితే హనుమాన్ సినిమాను ఓటీటీలో చూడటానికి ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తున్నారు. మొత్తానికి హనుమాన్ సినిమాకు సంబంధించి ఈ గుడ్ న్యూస్ బయటకు రావడంతో ప్రేక్షకులు పండుగ చేసుకుంటున్నారు. యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హీరో మూవీ హనుమాన్. పాన్ ఇండియా సినిమాగా వచ్చిన హనుమాన్ అన్ని చోట్ల రెస్పాన్స్ బాగా వచ్చింది. ఇక ఓవరాల్ గా హనుమాన్ సినిమా టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోనూ మంచి వసూళ్లను రాబడుతోంది. హనుమాన్ సినిమాని ప్రేక్షకులు రిపీటెడ్ గా చూస్తున్నారు. థియేటర్లో హనుమాన్ ప్రభంజనం తగ్గడం లేదు. రిలీజ్ అయి 3 వారాలు గడుస్తున్నా థియేటర్ల వద్ద ఇంకా హౌస్ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, నార్త్ ఆడియన్స్ కూడా హనుమాన్ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా 250 కోట్లను దాటేసి 300 కోట్ల వైపు శరవేగంగా అడుగులు వేస్తోంది. ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ సూపర్ హీరో కాన్సెప్ట్ మూవీలో తేజ సజ్జా హీరోగా నటించగా అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించింది. మరో కీలక పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ నటించి మెప్పించింది. స్టార్ హీరోల సినిమాలతో పోటీ ఉన్న కాన్సెప్ట్ మీద నమ్మకంతో మరి సంక్రాంతికి రిలీజ్ చేశారు మేకర్స్. అందుకు తగ్గట్టుగానే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది హనుమాన్. అయితే థియేటర్లలో బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళ్తున్న హనుమాన్ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో హనుమాన్ సినిమా స్ట్రీమింగ్ కు సంబంధించి సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ గా మారింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ ZEE5 హనుమాన్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను భారీ ధరకు కొనుగోలు చేసింది. అయితే ప్రస్తుతం థియేటర్ల వద్ద హనుమాన్ దూకుడు ఏమాత్రం తగ్గకపోవడంతో థియేట్రికల్ రిలీజ్ నుంచి 55 రోజుల తర్వాతే హనుమాన్ను ఓటీటీలోకి తీసుకురావాలని భావిస్తున్నారట మేకర్స్. ఇందుకు ZEE5 ఓటీటీ సంస్థ కూడా ఓకే చెప్పినట్టు టాక్ వినిపిస్తోంది. ఇక మార్చి మొదటి వారం లేదా రెండో వారంలో హనుమాన్ ఓటీటీలోకి స్ట్రీమింగ్ అంటే సరిగ్గా శివరాత్రి పండుగకు హనుమాన్ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఫైనల్ గా హనుమాన్ సినిమా ZEE5 సంస్థ ఓటీటీ రైట్స్ ని భారీ ధరకు కొనుగోలు చేసిన మాట వాస్తవమే. కానీ ఈ సినిమాను ఎప్పుడు ఏ తేదీన ఓటీటీలోకి అందుబాటులోకి రాబోతోందో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేంత వరకు ఎదురు చూడాల్సింది.